సార్ ఈ అదవ పోలీసు ఉద్యోగంలో ఉన్న బొక్కే ఇదండి మగాను బావ. ఎవడొత్తే లేవాలో ఎవడొత్తే లేవకూడదో తెలియదు. మొత్తానికి లేవడం అలవాటైపోయింది. రండి రండి. ఎస్ఐ గారు ఉన్నారండి? లేరు, ఐజీ గారు ఉన్నారు. ఐజీ గారా? ఎస్, ఐజీ డాంగే. ఐ గంగాధర డాంగే, కానిస్టేబుల్ హార్స్లీ హిల్స్. చూడండి మగాను బావ, నేములో నేమున్నది అన్నారు. ఇంతకీ మీ ప్రాబ్లం? మీరే మగాను బావా. భలేవరే, కొంచెం ఎక్కువగా వాగుతా, అదే నా వీక్నెస్. మీతోడు లంచాలు కూడా తీసుకోను. ఎస్ఐ గారు రారా? రారండి. ఏం చేతనంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ అవ్వాల్సిన మగానుభావుడు పొరపాటున పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. జివ్వకో రుచి అన్నారు గాని ఆ మగానుభావుడి జివ్వకి లచ్చ రుచులు. ఎస్ఐ గారు ఎక్కడండి? బస్ స్టాండ్ లో. బస్ స్టాండ్ లోనా? జనరల్ గా అయితే ఏ హోటల్లోనూ బజ్జీల బండి దగ్గర దొరుకుతాడు. ప్రస్తుతానికి మాత్రం బస్ స్టాండ్ లో బిర్యానీయో రామచంద్ర అని అలమటిస్తూ ఉంటాడు. రామచంద్రుడు బస్సు కండక్టర్లేండి. అయితే బస్ స్టాండ్ లో దొరుకుతారుగా? దొరక్కపోవడానికి ఆయన ఏమైనా దొంగటండి? వచ్చి 5 నిమిషాలైనా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నారా మగాను బావా? మీతో చాలా మాట్లాడాలి మగాను బావా. మగాను బావా, మగా ఈడేం మగాను బావుడు? దిగండి దిగండి, చిల్లరా ఇందా. నమస్తే సార్. బిర్యానీయే సార్, ఆ ప్యాకెట్ ఈ బాక్స్ పెట్టే అంతే. ఓ, బాటావారి బిర్యానీ అనమాట. రేట్ కూడా బాటా రేటే, 19 రూపాయలు 95 పైసలు. అది చెప్పుల రేట్ సార్. మీరు నాకు 30 రూపాయలు ఇచ్చారు, బిర్యానీకి 2 రూపాయలు అయింది. ఇదిగో మిగిలిన చిల్లర ఇదిగో సార్. ఏమిటి చిల్లరిస్తున్నావా? అది కండక్టర్ వృత్తికి కళంకవయ్యా, ఉంచవయ్యా. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, నా భార్య నేను బ్యూటిఫుల్ స్మెల్. తిరుపతి బస్సులో తెప్పించాను. లడ్డు అనుకున్నారు, బిర్యానీ. అది కాదు సార్, నా భార్య కనిపించడం లేదండి. ఓ, అఫీషియల్ వర్కా? అవును సార్, మీకోసం స్టేషన్ కూడా వెళ్ళాను. రండి, దీని ఒకసారి పట్టుకోండి. జాగ్రత్త జాగ్రత్త. ఈ బిర్యానీ ఉంచేశారు, ప్రపంచంలో కల్లా మోస్ట్ టేస్టీ డిష్ అండి. ఈ బిర్యానీ కాంబినేషన్ లో నరమాంసం తప్ప నవమాంసాలు తిన్నాను. ఈ ప్రాంతాల్లో అడవి కోళ్ళు ఎక్కువ దొరుకుతాయండి. ఈ అడవి కోళ్ళని కోసి బిర్యానీలో వండుకు తింటే ఆహా, నా రాజా జన్మ ధన్యం అయిపోతుందండి. రండి రండి, ఇలా ఇవ్వండి. అసలు బాస్మతి రైసే బిర్యానీ కరెక్ట్ అండి. దీన్నే దమ్కా బిర్యానీ అంటారు. మెడ్రాసులో రోజు ఇదే తినేవాళ్ళం. అసలు ఈ బిర్యానీలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేమండి. మన దేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని రకాల బిర్యానీలు ఉన్నాయి. మొగలాయి అని, హైదరాబాదీ అని, ఇరానీ అని, ఆఫ్ఘనీ అని, కాశ్మీరీ అని, పాకిస్తానీ అని ఎన్ని రకాలున్నా మన చిత్తూరు చిట్టబ్బాయి బిర్యానీ ముందు చాలా దూరండి. నిన్న మధ్యాహ్నం నుంచి మీరెన్ని చెప్పినా ఈ ఉల్లిపాయ చట్నీ ఒక ఎత్తు, ఈ బిర్యానీ ఒక ఎత్తు. కావాలంటే టేస్ట్ చేయండి. మనుషులు పట్టరా? చాలా థ్యాంక్స్. నాకు వద్దండి, నా ప్రాబ్లం. అసలు ఈ వాసనకే మీకు నోరు రాదండి, వద్దంటారేమిటి? ఈ చికెన్ బిర్యానీ చూశారు? ఇందాక నుంచి నేను నా భార్య అంటుంటే మీరు నా బిర్యానీ అంటున్నారు. నేను చెప్పేది కొంచెం వింటారా? కొంచెం తినమంటారా? కొంచెమే కర్మ, పూర్తిగా తింటా. కాల్ వస్తే గెస్ట్ హౌస్ కనెక్ట్ చేయమను. అలాగే ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి వెళ్ళి టర్కీ కోడి ఫ్రై చేయమన్నాను, తెప్పించు. ఎస్ సార్. కొన్నాళ్ళకి కోడి అనే జాతి పచ్చిని భూమి మీద మిగలనిచ్చేటట్లేడు మగానుభావుడు. జరగండి. Follow me. Oh, boss. Alauddin. Yes, boss.
తమరే దయదల్చాలి. తమ మనసు పాలిస్టర్ బట్ట లాంటిది. ఏడి ఆసం మార్చేవేడు బట్టలు సత్తిగా. ఏం చేయమంటారు? బట్టల వ్యాపారం వచ్చిరాక డిటెక్షన్ మొదలెట్టాను. ఈ పనిలో దిగాక ఉన్న ఆస్తంతా పోగొట్టుకుని అప్పుల పాలు అయిపోయాను. ఎలిసిపోయిన వాయిల్ తోనలాగా అయిపోయినాయి మా బతుకులు. బంగారం లాంటి బట్టల వ్యాపారం మానేసి నీకు డిటెక్షన్ గోలెందుకు మగాను బావా? మంచి కేసు ఉంటే ధర్మం చేసి పుణ్యం కట్టుకోండి. సచ్చి మీ కడుపును డిటెక్టివ్ గా కొడతాం. మీ మనసు సలవకద్దరు. మీరు దయదలిచి మంచి మనికైన కేసు ఒకటి అప్పచెప్పారు అనుకోండి, మా బతుకులు బొంబాయి డేంగ్లా మెరిసిపోతాయి. ఇదెక్కడి గోలరా మగాను బావా? పొద్దున్నే లేచి ఎవడి ముఖం చూచాను. ఎప్పటిదాకా మగాను బావుడు ఆ అమ్మాయిని పట్టుకుని నువ్వు నా పెళ్ళానివి కాదు, నేను నీ మొగుణ్ణి కాదు అని ఆడుకోవాలా. కేసు ఏమన్నా చూపించమని ఏలగోలా. అల్లావుద్దీన్. నో బాస్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. ఈ కేసు కొలతలు తీసుకో, టేపప్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఆ శాల్తీ ఎక్కడ దిగాడు, ఎప్పుడు దిగాడు, ఎందుకు దిగాడు? ఇనే ఓపికండాలే గాని మగాను బావా, చెప్పడానికి నాకు అభ్యంతరం ఏంటి? రండి. ఫాలోయింగ్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. రండి మగాను బావా రండి. ఆ మగానుభావుడిది హైదరాబాదు రాజా వెంకటాద్రి గెస్ట్ హౌస్ లో దిగాడు. నిన్న మధ్యాహ్నం నుంచి తన పెళ్ళం కనపడడం లేదని రిపోర్ట్ ఇచ్చాడు. తీరా దొరికాక ఇప్పుడు ఆ మగానుభావుడు ఆల్ని పట్టుకుని నువ్వు నా పెళ్ళానివి కాదంటాడేంటి మగానుభావా? నా సర్వీసులో ఎన్నో కేసులు చూశాను మగానుభావా. ఈ కేసు గురించి నాకేమీ అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి మగానుభావా. మగానుభావా, ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, అప్పుడే వెళ్ళిపోయారా మగానుభావా? జేబులు కత్తిరించుకునే బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు మగానుభావుడు, టోపీ కత్తిరించేచ్చాడండి. ఎవరయ్యా మీరు? నమస్కారం. మీ పేరు శ్రీనివాస్, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. మీరు మీ భార్య విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు నువ్వెవడవి? బట్టల సత్తిగాడు. అల్లావుద్దీన్. బాస్. నా పేరు జలంధర్, ప్రముఖ డిటెక్టివ్ని. వీడు నా ఎడం భుజం, అసిస్టెంట్ అల్లావుద్దీన్. మన్నికైన మడత మంచం బట్టలాంటి వాడు. గజంబద్దం తొడగా నా దగ్గరికి వచ్చాడు. నాతో మీకు పని ఏమిటి? మా బాసు మీ కేసు టేపప్ చేశారు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఫీజు గురించా? డబ్బు గురించి మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు. ఓ వారం రోజుల దాకా అరువు ఉంటాను. డబ్బుదేముందండి, ఇదిగో ఇంతమంది ఎగ్గొట్టేశారు నా బాకీలు. అల్లావుద్దీన్. నో బాస్. ఏమంటారు? నన్ను విసిగించగా అవతలికి వెళ్ళమంటాను. అమ్మమ్మ, ఇప్పుడు ఈ కేసు కానీ మీరు మాకు అప్పచెప్పకపోతే మీ ఇద్దరం చెరో 6 గజాలు కూడా చూసుకొని ఊరేసుకు చేస్తాం. నేను ఊరేసుకోను, కటింగ్ చేసుకుంటూ బతుకుతాను. అల్లావుద్దీన్. నో బాస్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. అందమైన అమ్మాయి తన భార్య కాకపోయినా తన భార్య అంటూ భుజాలు ఎగరేసుకుంటూ ఎగరేసుకుపోయే ఈ రోజుల్లో అసలు ఆవిడ మీ భార్యే కాదంటున్నారు అంటే బహుశా మీరే కరెక్ట్ ఏమో. అందుకన్న మాట మేము నమ్మింది. చూడండి, మీ కేసుని పైటంచు దగ్గర నుంచి బోర్డర్ దాకా పరిశీలించిన మీదట కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఆమె మీ భార్య కాదు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే ఈ గోలంతా ఎందుకు? ఆధారం అనుకున్న ఒక్క రీలు కూడా పోయింది. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఆ రీల్ 70 mm, 35 mm, 16 mm? 8 mm. ఏదో ఒక mm లేవయ్యా. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఆ ఫోటోలు బయట తీసారా, ఇంట్లో తీసారా, మీరే తీసారా, వేరెవరైనా తీసారా? ఆ, ఆ, మొన్న మా ఆవిడికి నాకు ఫోటో తీశాడు అతను. చూడండి, చాలా ఫన్నీగా ఉన్నాడే. నల్ల డ్రెస్, నల్ల హ్యాటు, నల్ల కళ్ళద్దాలు. ఇంకెవడు మన లింగంగాడే. అయినా వాడు మీ ఫోటో ఎలా తీసాడో గానీ వాడి కదిలితే ఫోటోలు తీలేడే. వాడి శవాల ఫోటోగ్రాఫరు. అతను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇంకెక్కడ ఉంటాడు? స్టూడియోలోనే. రండి. ఎక్కడయ్యా? అదిగో ఆ కనిపించేదే. మూసేసి ఉంది. ఎవరు పోయి ఉంటారు చెప్పమా? ఇందు గలడు అందు లేడను సందేహం వలదు. ఎందెందు శవం ఉందో అందందే గలడు. అల్లావుద్దీన్. నో బాస్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. బట్టలు సత్తిగా తప్పో. మా బాస్ డిటెక్టివ్ జలంధర్. అగ్గది. ఆడు వ్యాపారంలో ఎంత నష్టపోయినా ఆడ నేను బడల్ సత్తిగాడనే పిలుస్తాను. కొత్త కేసా? పాత కేసే. అల్లావుద్దీన్. నువ్వు గైడ్వి కదూ? మీకు తెలుసా? ఎందుకు తెలీదయ్యా? ఇతనే నాకు మా ఆవిడికి ఈ ప్రదేశాలన్నీ చూపించాడు. ఏమయ్యా, నీకు గుర్తుందా? నీ కబుర్లకు మెచ్చుకుని మా ఆవిడ 10 రూపాయలు కూడా ఇచ్చింది. గుర్తుకొచ్చారు. మీరు గారు, మీ ఆవిడ గారు, మీ ఆవిడ గారు గుర్తుకొచ్చారు. ఆవిడ గారు బాగుందా? బాగా కాదు, అసలు లేరు. నో, ఉన్నారు. కానీ ఆవిడ ఈయన భార్య కాదు. కానీ నేనే నీ భార్యని, నేనే నీ భార్యని దయ్యంలా పట్టు. ఆ,
ఆ దెయ్యాన్ని వదిలించే భూత వైద్యుడివి నువ్వే. నేనా? ఆ? అవును, ఆవిడ కాదని నువ్వు గుర్తుపెట్టావు అనుకో, ఇది ఇరిటేషన్ గుర్తుందా? ఆడికి 4 బస్తాల డబ్బులు మారింది. బస్తాలా? బస్తాలంటే ఆడి భాషలో వారుణ వాహిని, గవర్నమెంట్ సారా. ఓ అదే. ఆల్ రైట్, క్షణాల్లో వస్తాను, సెడరల్ చేసేస్తాను. ఏయ్ సందకాడ రమ్మంటివి రమణమ్మ. మీరు ఆయన తీసుకుని వెళ్ళి ఆ పని చూడండి, మేము లింగంగాడు ఎక్కడున్నా ఎదికి పట్టుకొస్తాం. న్యాయం మన వైపు ఉంది బాస్. నువ్వు పద. ఎక్కడ శవం? ఎవరిని తాగించకు. ఫోటో ఎప్పుడు తెస్తాను? ఏమండి గుర్తుపెట్టాడా? ఏమిటి గుర్తుపట్టేది? వాడికి సారా తప్ప ఇంకేం గుర్తుండదు. ఎక్కడ శవం ఎక్కడ? ఏంటి శవం ఏమిటయా? శవాల ఫోటోగ్రాఫర్ గా మా వాడికి చాలా పేరు ఉందిలేండి. ఒరే శవం, ఆయన గుర్తుపెట్టావా? లోగడ ఈయనకి భార్యకి ఫోటో తీసావు. అది కానీ నువ్వు గుర్తుపెట్టావు అనుకో, నిన్ను పట్టుబట్టలో పెట్టి పూజించుకుంటారు. శతకోటి శవాల్లో ఈ బోడి జీవాలు నాకేం గుర్తు? ఎప్పుడు తీశాను? ఇవాళకి 2 రోజులైంది. ఈవేళ శవవారం, చిచి శనివారం. 2 రోజుల క్రితం అంటే శుక్ర గురువారం అన్నమాట. సరే, ఫోటో నా దగ్గర ఉందా, మీ దగ్గర ఉందా? ఆయన దగ్గర ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? నీ దగ్గర ఉందయ్యా. ఉంటే ఎక్కడికి పోదు. ఇదేం శవం కాదు కదా, కాలి పూడిదైపోవడానికి. పట్టుగా. ఇది శుక్రవారం కాదు కదా, గురువారం. ఇదిగో ఇది గురువారం కట్ట, చూసుకోండి. ఇదేమిటి పూర్తిగా రాలేదు? ఏది? మీరు మీ భార్య అనే ఫోటో తీసేటప్పుడు నవ్వారా? నవ్వడం ఏమిటి? నేను మా ఆవిడ నీ చేష్టలకి విరగబడి నవ్వాం. చెప్పరే మరి, అందుకే ఫోటో సరిగా రాలేదు. ఫేసులో ప్రాతకాలు లేనిదేనే ఫోటో తీయలేనండి. మీ కుక్క చూడండి, హాయిగా శవంలో పడుకునుంది. మరి నా డబ్బు మాట ఏమిటి? నోర్మై, డబ్బుట డబ్బు. నువ్వేమో ఫోటోగ్రాఫర్వి, వీళ్ళేమో డిటెక్టివ్లు. ఇంకోసారి కనిపించారంటే కాళ్ళు విరగొడతాను. వెళ్ళండి. అలా అవుతున్నా ఫోటో తీ. ముందు బాస్ వేసిపోతుందని ముందే చెప్పానా? నిన్ను పెట్టుకునేక నా బతికిలాగా అయిపోయింది. పొద్దున్నే లేచాక ఏ జీవుడు మొహం చూశాను, ఒక్క శవం దొరకలేదు సరిగదా, ఇంచే పిచ్చోటి. అల్లావుద్దీన్, నో బాస్. ఏమైందిరా? బుర్ర బద్దలు కొట్టుకుంటే ఐడియాలు వస్తాయని మీరేగా చెప్పారు. రాత్రంతా ఈ కేసు కోసం బుర్ర బద్దలు కొట్టుకున్నాను, ఐడియాలు రాలేదు, నెత్తులు వచ్చింది. అబ్బా నోర్మయ్, నేను డిటెక్టివ్ చేయడం నా వల్ల కాదు. ఉన్న ఒక్క క్లూ వదిలేసుకుని బుర్ర బద్దలు కొట్టుకుంటే ఐడియాలు వస్తాయా? కిడ్నీతో ఆలోచించాలరా. దాన్ని బ్రెయిన్ అంటారు బాస్. అల్లావుద్దీన్. నో బాస్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. ముందు వచ్చిన కద్దరు కంటే వెనకొచ్చిన పాలిస్టర్ క్యాల్యూ ఎక్కువని యూ డోంట్ థింక్. అల్లావుద్దీన్, ఎస్ బాస్. చూడు, ఐసీటీ లాంటి ఐడియా వచ్చింది. ఫోటో చూడు. ఒక్కడాగు ఇక్కడ చూడు. ఫోటోలో ఉన్న అమ్మాయి కాళ్ళ గజ్జలున్నాయా? మరి ఆ అమ్మాయికి లేవుగా. కిడ్నీ బాస్. అందుకే కృషితో నాస్తి డిటెక్షన్ అన్నారు. ఈ కేసు మనం గెలవాలా, రేపు మన బట్టల మూటలో నోళ్లలో మన పేరు మారుమోగిపోవాలా? గారేయు. యురేకా! ఇది ఏమి చూసో గాని మగాను బావా, కాసేపు బత్తాయి రసం అనిపిస్తుంది, కాసేపు మామిడి రసం అనిపిస్తుంది, ఇంతలోనే జామకాయ వాసన వస్తుంది. అదేనయ్యా మన స్పెషాలిటీ. దీన్నే మిథ్యా ఫలరసాయనం అంటారు. ఇందులో ఏ పండు లేదు. మరి ఆ వాసన ఎలా వస్తుంది మగాను బావా? ఇది లీఫ్ జ్యూస్. మామిడాకు, నిమ్మాకు, మునగాకు, జామాకు వీటన్నిటితో తయారు చేసింది. తీసుకో. ఇంతకీ ఇది ఆకుపసరా మగాను బావా? ఇంకా నయం, చిల్లేడాకులు గన్నేరాకులు కలిపారు కాదు. అసలు అసలు నా చిన్నతనంలో
అలావుద్దీన్ లేడీస్. ఈ ఏదో డిటెక్షన్ కంటే ఆ కొట్టు సీకుడు పట్ల వ్యాపారం బెస్ట్. ఆ సుందరంగా ఎక్కడ చచ్చాడు? ఈ పాడి పూజ ఎక్కువ ఉంటుంది ఏదోకి. పోజ్ మాత్రం తగలదు ఏదోకి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.